సైలెంట్ ఒక్క 5 నిమిషం. అందరికీ నమస్కారం తమ్ముళ్ళు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈరోజు ఈ ప్రపంచం జయ హో బీసీ అవునా కాదని అడుగుతున్నాను. మీరు చూస్తారు ఈ రాష్ట్రంలో ఒక సైకో పాలన జరుగుతుంది. అవునా కాదని అడుగుతున్న తమ్ముళ్ళు. అందుకే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మా తెలుగుదేశం పార్టీ, మా బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. బీసీలు అంటేనే తెలుగుదేశం పుట్టినిల్లు. అలాంటి బీసీ సోదరులందరికీ ఈరోజు ప్రత్యేకమైన డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని ఆదుకుంటాం. జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. 1995 సంవత్సరంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు ఆకర్షితున్నాయి. ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్నానండి. చాలా కార్యక్రమాలు మీరు చూసి ఉంటారు. ఏబిఎన్ టీవీ, ఇతర ఛానల్ అన్న ఆర్టీవీ, చాలా వరకు ఛానల్ కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ ప్రభుత్వం నన్ను ప్రోత్సహించడం లేదు. మరి ఎందుచేత మా పార్టీ అందరికీ తెలుసు, బాబు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. రాష్ట్రం చాలా వరకు కూడా నేను చంద్రబాబు గారికి గట్టపలా వేస్తానని ప్రతి ఒక్క బహిరంగ సభల్లో ఇలాంటి వేషధారణ వేసి ప్రజలందరికీ చాలా సంతోషంగా. ఎందుకంటే చాలామంది అంటుంటారు, మేము చంద్రబాబు గారితో ఫోటో దిగలేకపోతున్నాం, ఆ లోటు మీ ద్వారా తిరిగిందని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరండి? బాబు గారికి తెలుసు. చాలాసార్లు ఫోటోలు దిగిన వాళ్ళతో కలిసి గుర్తించారు. పార్టీ నాకు ఎప్పుడు మంచి చేద్దాం, కానీ కొంచెం స్థానికంగా కొంచెం మరి అవి బాబు గారి దృష్టి తీసుకెళ్తే అయినా సరే మేము అందరం కలిసి పనిచేస్తాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అంటే లేవండి, ఇప్పటివరకు నాకు ఎటువంటి బెదిరింపు కాల్స్ లేవు. ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మాది పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, ఆచంట నియోజకవర్గం, ఆచంట. అదే ఏ విధంగా అంటే ఎలా చెప్పాలి? అది చెప్పారు కదా, 6 పథకాల గురించి చెప్పిన 6 పథకాలు. మా ఆడబిడ్డల కోసం, మా తెలుగుదేశం కుటుంబం కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మహాశక్తి తమ్ముళ్ళు, మా తెలుగింటి ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండాలని ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు తమ్ముళ్ళు, కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు చదువుకుంటే వాళ్ళందరికీ సంవత్సరానికి తల్లి వందనం పేరిట 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మీరు చూస్తారు, ఆడబిడ్డ అనేది కుటుంబంలో ఎవరైనా 18 సంవత్సరాలు నిండితే వారందరికీ నెలకు 15,000 రూపాయల చొప్పున వారికి భృతి ఇస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మీరు చూస్తే మా ఆడబిడ్డలందరూ జిల్లాలో ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. మా రైతు సోదరులు ఉన్నారు, వారందరికీ సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఇంకా మీరు చూస్తే యువత ఉన్నారు, యువగలం పేరుతో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగ భృతి కింద ప్రతి యువకునికి నెలకు 3,000 రూపాయలు ఇస్తాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అలాంటి నాకు రాలేదండి. అలాంటి ఇప్పుడు ఒకసారి అడిగితే నేను నో చెప్పానండి. ఎవరో తెలుసున్నారు, అంతవరకు కాదు. కానీ
ఎవరో చెప్తే నేను వెళ్ళండి, అది మరి మా నాయకుడికి వ్యతిరేకం కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు, చేయలేదు. మీ నెంబర్ ఈ సభకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి మీకు? ఈ సభ రావడం బీసీ అంటే ఒక ఎన్నుమొక్క టీడీపీ అంటే ఒక బీసీ ఎన్నుమొక్క, అందు గురించి వస్తాం. రెండోది ఏంటంటే నమ్మకం లేని పార్టీ జగన్మోహన్ రెడ్డిది. ఒకసారి ఇమ్మన్నాడు అంతే తప్ప ప్రతిసారి నేను చేస్తాను లేదు. ఒకసారి చూసారు ఇంటికి పంపించేస్తారు. అది అంటే ఇంతలాగా చెప్తున్నారు ఇంటికి పంపించేస్తాము, అంత వ్యతిరేకత గల రావడానికి గల కారణం ఏంటి? అంత వ్యతిరేకత అంటే మామూలుగా ఏదైనా కట్టుబడి ఉందనుకో, ఆ కట్టుబడి తీర్పు ఇతనికి లేదు. అది ఒక నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఉంది. ఏదైనా కట్టుబడి లేదు. డబ్బు గురించి వస్తాడు. నవ్వాలంటే సాయంత్రం 10 అవ్వాలి, తెల్లారి 11 అవ్వాలి నవ్వుతాకి. దానికి కారణం ఏంటంటే బ్రాంచీ షాపులు. ఇంకా మామూలుగా గ్రామాలు కానీ జిల్లాలు కానీ రాష్ట్రం కానీ నవ్వు ఉండదు. ఆ బ్రాంచీ షాపులో నవ్వు. బ్రాంచీ షాప్కి వెళ్తే నవ్వుతారు. ఎందుకంటే డబ్బు రాబడి, ప్రజలకు రాబడి పెట్టలేడు కదా, దానివల్ల. మరి ఇప్పుడు మీరు అనుకున్నటువంటి అభివృద్ధి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఒకవేళ వస్తే ఏ విధంగా జరుగుద్ది అనుకుంటున్నారు? గతంలో చేసిన దాని మీద డెవలప్మెంట్ బాగా ఉంటుంది. నా చిన్నతనంలో 94లో చూశాను, మళ్ళీ 2014లో చూశాను, మళ్ళీ 2024కి టీడీపీ వస్తడం జరుగుతుంది. మళ్ళీ ఈక్వేషన్స్ మారదు. మారతానికి ట్రైనింగ్ లేదు. ఇను మిరిగిందనుకో ఏదో లింక్ షాప్ వాడికి వెళ్ళి అతిస్తారు. మనసులు మారాక అతకలేరు కదా, అలా మనసులు మారిపోయిన ప్రజలందరికీ. మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనం చెప్పక్కర్లేదు. నారా చంద్రబాబు నాయుడు మీ దృష్టిలో ఒకటి ఉంటుంది కదా. మా దృష్టి ఏం అక్కర్లేదు. యంత్రాంగమే ఒక చంద్రబాబు నాయుడు. ఆ యంత్రాంగం ఎలా నడపాలో ఆయనకు తెలుసు. ప్రజలు చెప్పేంత లేదు.